జీవితమంటేనే ఒక పోరాటమనిపిస్తోందా? ప్రతిరోజూ నిద్రలేవగానే ఏదో తెలియని వెలితి, ఎవరికీ చెప్పుకోలేని ఒక భారం నిన్ను వేధిస్తోందా? చుట్టూ మనుషులు ఉన్నా, నలుగురిలో నవ్వుతున్నా, నీ మనసు లోతుల్లో ఉన్న ఒంటరితనం నిన్ను బాధిస్తోందా? లోకం తీరు. మనుషులు నీ సంతోషాన్ని చూస్తారు కాని, ఆ సంతోషం వెనుక ఉన్న శ్రమను చూడరు. నీ విజయాన్ని పొగుడుతారు కాని, నీ కన్నీటి ప్రార్థనను గమనించరు. అవసరమున్నప్పుడు మేమున్నాం అన్నవాళ్లే ఆపద రాగానే ముఖం చాటేస్తారు. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించు. నిన్ను ఎన్నడూ విడువని ప్రేమ ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రేమ. ఆయనే యేసు. ఆయన నీ దేవుడు మాత్రమే కాదు, నీ కష్టాన్ని పంచుకునే స్నేహితుడు. నీవు గది తలుపులు వేసుకుని ఏడ్చినప్పుడు ఆ కన్నీటి చుక్కలను తుడిచింది ఆయనే. నీవు ఇక నా వల్ల కాదు అని వదిలేయాలనుకున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చింది ఆయనే. దేవుని శక్తివంతమైన మాటలు. యేసు నీతో ఈరోజు ఇలా అంటున్నాడు: కుమారీ, కుమారుడా, నీవు భయపడకు, నేను నీకు తోడయున్నాను. నీ భారము నా మీద వేయి, నేను నిన్ను ఆదుకుంటాను. లోకము నిన్ను తృణీకరించవచ్చు, కాని నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. జీవిత సత్యం. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం సూర్యుడు రాకమానడు. నీ జీవితంలో కష్టాలు ఎంత పెద్దవైనా దేవుని కృప అంతకంటే పెద్దది. నీవు అడిగినవి దొరకలేదని బాధపడకు. నీకు ఏది శ్రేష్టమో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమయం పట్టిన మాట వాస్తవమే, కాని దేవుడిచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ముగింపు సందేశం. నీవు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోవద్దు. నీవు ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం వింటోంది. నీవు ఓపిక పట్టినప్పుడు దేవుడు నీకోసం కార్యం చేస్తున్నాడు. విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేయి. అద్భుతాలు నీ జీవితంలో మొదలవుతాయి. ఒక చిన్న మనవి. ఈ సందేశం నీ మనసును తాకితే, నీలాగే బాధలో ఉన్న మరొకరికి ఇది చేరాలి. దేవుని ప్రేమను పంచడం మనందరి బాధ్యత. ఈ వీడియోను లైక్ చేయండి. ఇది మన సందేశాన్ని బలపరుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు నిరంతరం నీకు తోడుగా ఉండటానికి కనీసం ఒకరికి షేర్ చేయండి. మీ ఒక చిన్న షేర్ ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు, ఒకరికి నిరీక్షణను ఇవ్వవచ్చు. చివరి మాట. నీవు ఓడిపోవడానికి పుట్టలేదు, దేవునితో కలిసి జయించడానికి పుట్టావు. నీ మౌన ప్రార్థన యేసుకు వినిపిస్తోంది. ఈరోజు కాదు, రేపు కాదు, సరైన సమయంలో యేసు నీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు. నీవు ఓడిపోలేదు. నీ కథ ఇంకా పూర్తికాలేదు. ఈ మాట గుర్తుంచుకో. నీవు ఒంటరివి కాదు. యేసు నీతోనే ఉన్నాడు. ఒక చిన్న మాట. ఇలాంటి యేసు సందేశాలు మరికొంతమందికి చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రైబ్ ఇంకొకరి జీవితానికి ఒక గొప్ప ఆశగా మారవచ్చు. లైక్